హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు మంచి ప్రోటీన్ వడ మీకు చూపిపోతానండి. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలండి, నెక్స్ట్ ఉద్దిపప్పు వేసుకోవాలండి, నెక్స్ట్ వైట్ శనగలు వేసుకోవాలండి, రాజ్మా వేసుకోవాలండి, గ్రీన్ పీస్ వేసుకోవాలండి. ఇవన్నీ మనం యా గ్లాస్లో అయితే మనము తీసుకుని ఉంటామో ఆ గ్లాస్లోనే అన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ 5 టైప్స్ అండి. ఇది చాలా మంచిదండి, మంచి ప్రోటీన్స్ అండి. ఇవన్నీ బాగా కడుక్కుని వాటర్ వేసి నానబెట్టాలండి. నైట్ 7 o'clock నానబెట్టాలండి. మార్నింగు 9 o'clock అయినా 10 o'clock అయినా మనము మిక్సీలో పట్టి గట్టిగా రుబ్బుకోవాలండి. నేను మార్నింగ్ 10 o'clock తీసినానండి, ఎందుకంటే ఈ పప్పులన్నీను బాగా నానాలి కాబట్టి 10 o'clock నేను రుబ్బుకునిండానండి. చూడండి బాగా నానిపోయింది ఇదంతాను. ఇంకొకసారి వాష్ చేసి మనం మిక్సీలో వేసి బాగా గట్టిగా పేస్ట్ లాగా చేయాలండి. మామూలు వడలకి మనము ఎట్లా రుబ్బుకుంటామో అట్లే రుబ్బుకోవాలండి. ఇక్కడ నేను అర్థం ఒకసారి పేస్ట్ చేసినాను, నెక్స్ట్ టైం కొంచెం వేసి పేస్ట్ చేసినానండి. నెక్స్ట్ సాల్ట్ వేయాలండి. నెక్స్ట్ వాటర్ వచ్చి చాలా తక్కువగా వేయాలండి, ఎక్కువగా వేస్తే అది వాటర్ అయిపోతుంది. ఇట్లా రావాలండి, ఇట్లా గట్టిగా రావాలండి. నెక్స్ట్ 2 ఆనియన్స్ వరకు నేను తీసుకునిండానండి, చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి. అప్పుడేనండి టేస్ట్ వచ్చేది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునిండానండి. వేసుకుని బాగా కలపాలండి. నేను ఇక్కడ పసుపు ఏది వేయలేదండి, ఓన్లీ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు ఇవి మాత్రమే వేసినానండి. చూపించినాను కదండి, ఇంత గట్టిగా ఉండాలండి పిండి అనేది, అప్పుడే మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తుందండి. ఫస్ట్ కొంచెంగా వేసి టెస్టింగ్ చేయాలండి, ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి. నెక్స్ట్ మిగతా వడలన్నీను వేసుకోవాలండి. స్లో మంటలోనే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చిందండి, చాలా క్రిస్పీగా వచ్చిందండి. ఇది మంచి ప్రోటీన్స్ వడ అండి. ఓకేనండి, మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.